ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 4వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 4వ అధ్యాయంలో భారతాది నవఖండ విభాగము, అందులో ద్వీపవర్ణనము, సమస్తమైనటువంటి ద్వీపములు 7 ద్వీపములు ఉన్నాయి. ఒక్కొక్క ద్వీపం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ ఒక్కొక్క ద్వీపంలో ఉండేటటువంటి 7 నదుల గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. ఏ నదుల పేర్లు వింటే మనకు ఉండేటటువంటి సమస్త పాపములు పటాపంచలైపోతాయో ఆ నదుల పేర్లను చెప్పుకుంటూ వాటి గురించి తెలుసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉండేటటువంటి ఘట్టాలు. ఇందులో కిందటి ఘట్టంలో శాల్మల ద్వీపం గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకునేటటువంటి వర్ణన కుశద్వీప వర్ణన. ఈ కుశద్వీప వర్ణన అందులో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి నదులు, పర్వతాలు, కుశద్వీపానికి ఎవరు మహారాజు, అతని తాలూకు కుమారులు, అందులో ఉండేటటువంటి వర్షములు, అందులో ఉండేటటువంటి వర్ష పర్వతాలు, ఇవి అన్నీ కూడా ఈ ఘట్టంలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే కిందటి వీడియోలో చెప్పుకున్నట్లుగానే శాల్మల ద్వీపంలో ఉండేటటువంటి నదుల పేర్లు ఒక్కసారి ఉటంకించుకుంటూ కుశద్వీప వర్ణానికి మనం వెళదాం. శ్రోణిస్థోయ వితృష్ణాచ చంద్రాముక్త విమోచని నివృత్తి సప్తమీ తాషాం స్మృతాస్థాః పాప శాంతిదాహ. ఇవి 7 రకాలైనటువంటి నదుల పేర్లు. శ్రోణి, తోయ, వితృష్ణ, చంద్ర, ముక్త, విమోచని, నివృత్తి. ఈ పేర్లను తెలుసుకుంటేనే మనకి సమస్త పాపములు పటాపంచలైపోతాయి అని పరాశరుల వారు చెప్పారు. కాబట్టి ఒక్కసారి వాటి గురించి తెలుసుకుంటూ ఇక్కడ కుశద్వీప వర్ణనలోకి మనం వెళ్తున్నాం. అది ప్రారంభం చేసుకుంటున్నాం. జ్యోతిష్వత కుశద్వీపే సప్తపుత్రాః శృణుష్వతాన్ ఉద్భిదో వేణుమాంశైవ వైరోధో లంబనోద్ధృతి. కుశద్వీప వర్ణనలో మొట్టమొదటిగా పరాశరుల వారు చెబుతూ, ఓ మైత్రేయ మహర్షి, కుశద్వీపంలో పరిపాలకుడైన దుష్మంతుడు అనేటటువంటి మహారాజు, ఆయనకి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కుమారుల గురించి చెబుతున్నాను, ఆలకించు అంటూ ఉద్భిదుడు, వేణుమంతుడు, వైరుధుడు, వైరథుడు, లంబనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు. ఈ 7 కూడా జ్యోతిష్మంతుని యొక్క కుమారులు. ఈ జ్యోతిష్మంతుడు కుశద్వీపానికి రాజుగా నియమించబడ్డవాడు. ఈ జ్యోతిష్మంతుడు కుమారుడైనటువంటి 7 పేర్లు, వారి పేర్లని అనుసరించే అక్కడ వర్ష పద్ధతి కూడా ఏర్పడింది. కపిల వర్షము, అలాగే ఉద్భిద వర్షము, వేణు వర్షము, వేణుమంత వర్షము, వైరుధుడు అనేటటువంటి ఆయన పేరు మీద వైరథ వర్షము, ఇలాగా ఒక్కొక్క వర్షము ఏర్పడింది. ఆ వర్షాలలో వారే పరిపాలన చేసేటటువంటి వారు ఈ జ్యోతిష్మంతుడి తాలూకా కుమారుడైనటువంటి 7. తస్మిన్ వసంతి మనుజాః సహ దైతేయ దానవైః తథైవ దేవ గంధర్వ యక్షకిం పురుషాదయః. ఆ కుశద్వీపంలోనే మానవులు, దేవతలు, గంధర్వులు, యక్ష కింపురుషాదులు, దైతేయ దానవులతో కలిసి అందరూ కూడా నివసిస్తూ ఉంటారు ఆ ద్వీపంలోనే, కుశద్వీపంలోనే. వర్ణాస్తత్రాపి చత్వారో నిజానుష్ఠాన తత్పరాః దమినః సుష్మినః స్నేహమందేహాశ్చ మహామునే బ్రాహ్మణా క్షత్రియ వైశ్య శూద్రాశ్చ అనుక్రమోదితాః. ఇక్కడ ఓ మహాముని, మైత్రేయ మహాముని, కుశద్వీపంలోనే 4 జాతుల వారు ఉన్నారు. వారు అనుష్ఠానాలపై మిక్కిలి ఆసక్తి కలిగి ఉంటారు. అనుష్ఠానాలు అంటే వేరొక ఆలోచనలో మనం పెట్టకూడదు. భగవద్ ఆరాధనను ఎక్కువగా నమ్మినటువంటి వారు. ఎలా అంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. ఉపవాసము అంటే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, సరే ఉపవాసం చేయమన్నారు కదా అని పూర్తిగా
తిండి తినడం మానేస్తున్నాం. అది ఉపవాసం అనిపించుకోదు. అది మనం చేయవలసింది ఏంటంటే ఉపవాసము, భగవంతుడికి దగ్గరగా ఉండేటటువంటి దాన్ని ఉపవాసము అంటారు. శరీరం నిలబడడానికి కావలసినంతటువంటి ఆహార పానీయాదులు పుచ్చుకుంటూ వారి ఉపాధి బలాన్ని బట్టించి, ఏ మానవుడైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నాడో ఆ మానవుడి తోలక శరీర బలాన్ని బట్టించి, అయితే ఆహారమా లేకపోతే పానీయమా, శరీరం దారుఢ్యాన్ని బట్టించి, శరీర బలాన్ని బట్టించి ఆ పదార్థాన్ని పుచ్చుకుంటూ భగవంతుని నామస్మరణ చేయడము, నిత్యము ఆ రోజంతా కూడా భగవన్నామస్మరణ చేయడము, దీన్ని ఉపవాసము. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించుట అన్నది, అది ఉపవాసము. కానీ ఇక్కడ ఉపాసనాపరులై, ఈ ఉపాసనాపరులు అంటే భగవద్ ఆరాధన యందు మిక్కిలి మక్కువ కలిగినటువంటి వారు ఉన్నారు. వారు ఎవరు? ఆ 4 జాతుల పేర్లు కూడా ఇక్కడ చెబుతున్నారు. మొట్టమొదట దములు. ఆ పేరే చాలా చక్కనైనటువంటి విచిత్రమైనటువంటి పేర్లు ఇవి 4 కూడా. దములు. ఈ దములు అంటే అర్థం ఏమిటి మనకు వస్తుంది ఇక్కడ? ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు. మంచి పదార్థం ఎదురుగుండా వెళుతున్నది, మధ్యాహ్నం 2 గంటలకి మంచి మండుటెండలో చక్కగా చల్లనైనటువంటి పానీయాలు ఎదురుగుండా వెళ్తున్నాయంటే మనకేంటుంటుంది? మన ఇంద్రియం ఖచ్చితంగా ఆ పదార్థాన్ని పుచ్చుకొని దాహార్తిని తీర్చుకో అని ఇంద్రియం మనిషిని అదుపు చేస్తుంది. ఇంద్రియ లోలుడైనటువంటి మానవుడు ఆ పదార్థాన్ని పుచ్చుకొని ఆ ఇంద్రియానికి సంతృష్టి చేస్తారు. కానీ ఇక్కడ ఈ దములు అనేటటువంటి వారు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు. సమస్య ఎంతటిదైనా సరే భగవద్ ఆరాధన తర్వాతే ఏదైనా భగవంతుడే ముఖ్యంగా ఉండాలి అని అంతటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు ఈ దములు. ఇకపోతే రెండవ వారు సుష్ములు. సుష్ములు అంటే తేజస్సు కలిగినటువంటి వారు. చూడండి, దములు అంటే ఇంద్రియ నిగ్రహం, సుష్ములు అంటే తేజస్సు కలిగిన వారు. మూడవది స్నేహులు. స్నేహులు అంటే అందరి పట్ల ప్రీతి కలిగినటువంటి వారు. 4వ వారు మందేహులు, స్వల్పమగు కోరిక కలిగినటువంటి వారు. వీరు 4 కూడా జంబూద్వీపంలో ఉండేటట్లుగానే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది వర్ణాలుగా 4 వర్ణాలుగా అక్కడ ఉన్నారు, నివసిస్తూ ఉన్నారు మానవులు అని చెబుతూ, యథోక్త కర్మ కర్తృత్వాత్ స్వాధికారాక్షయాయతే తత్రైవ తం కుశద్వీపే బ్రహ్మరూపం జనార్దనం యజంతః క్షప యంత్యుగ్రమధికారం ఫలప్రదం. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ ఈ 4 కూడా ఎవరు? దములు, సుష్ములు, స్నేహులు, మందేహులు. వీరు 4 కూడా తమ ప్రారబ్ధ కర్మ క్షయం కోసమై శాస్త్రోక్త కర్మను ఆచరిస్తూ ఉంటారు. ఇంకా దానికి వివరం మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. వారు చేసినటువంటి పూర్వజన్మ పాప ఫలితాలు ఏవి వారికి అంటకుండా, ఈ ఉపాధిలో ఉండేటటువంటి వారికి అంటకుండా సమస్తమయమైనటువంటి విష్ణు భగవానుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ కుశద్వీపంలో బ్రహ్మస్వరూపుడైనటువంటి జనార్దనునే యజిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రారబ్ధ ఫలాన్ని ఇచ్చే ఉగ్రమైనటువంటి అహంకారాన్ని నశింపజేసుకుంటూ ఉంటారు. అహంకారము బుద్ధి కర్మానుసారిణి అని మనకి ఇప్పుడులో ఉండేటటువంటి నానుడి. మన బుద్ధి మన కర్మని అనుసరించి ఉంటుంది అని అంటూ ఉంటారు. మనకుండే అహంకారము మన బుద్ధి నుంచి వస్తుంది. ఆ అహంకారం రావడానికి పూర్వజన్మ కర్మ ఫలితం ఉంటుంది. అలాంటి కర్మ ఫలితాల ద్వారా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని అహంకారాన్ని నశింపజేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎవరు? దములు, సుష్ములు, మందేహులు, స్నేహులు. వీరు 4 కూడా. అయితే విద్రుమో హేమశైలస్య ద్యుతిమాన్ పుష్పవాంస్తథా కుశేషయో హరిశైవ సప్తమో మందరాచలః వర్షాచలాస్తు తత్రైతే సప్తద్వీపే మహామునే. ఇక్కడ ఓ మునీశ్వర, ఈ కుశద్వీపంలో ఉండేటటువంటి 7 వర్ష పర్వతాలు, వాటి గురించి చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. విద్రుమం, హేమశైలం, ద్యుతిమంతం, పుష్పమంతం, కుశేషయం, హరి, మందరాచలము అనేటటువంటి ఈ 7 కూడా కుశద్వీపంలో ఉండేటటువంటి కులపర్వతాలు, వర్ష పర్వతాలు అంటూ నద్యస్తు సప్త తాసాంతు శృణునామాన్య అనుక్రమాత్ ధూతపాప శివాచైవ పవిత్ర సంమితస్తథా విద్యుదంభా మహీచాన్య
సర్వపాప హరస్త్విమాః అన్యాః సహస్ర శస్త్రత్ర క్షుద్రన్యధ్యాత్ స్తథాచలాః. ఇక్కడ కూడా నదులు 7 ఉన్నాయి. ఈ కుశద్వీపంలో కూడా నదులు 7 ఉన్నాయి. వాటి పేర్లను చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించు. అవి మనకుండేటటువంటి సమస్త పాపములను కూడా పోగొడుతూ ఉంటాయి అంటూ వాటి పేర్లను చెబుతున్నారు పరాశరుడు వారు. మొట్టమొదటిగా ధూతపాప, రెండవది శివ, మూడవది పవిత్ర, నాలుగవది సమ్మతి, ఐదవది విద్యుత్తు, ఆరవది అంబ, ఏడవది మహి అనేటువంటి పేర్లతో 7 నదులు ఉన్నాయి. ఈ 7 నదుల పేర్లని తెలుసుకున్నంత మాత్రాన మనకున్న పాపములన్నీ కూడా నశించిపోతాయి అని చెబుతూ, అలాగే వీటితో పాటుగా ఆ కుశద్వీపంలోనే వేల కొలది చిన్న చిన్న కొండలు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి అంటూ కుశద్వీపే కుశస్తంభ సంజ్ఞయ తస్య తత్ స్మృతం తత్ప్రమాణేన సద్వీపో ఘృతోదేన సమావృతః ఘృతోదస్య సముద్రో వై క్రౌంచద్వీపేన సంవృతః క్రౌంచద్వీపో మహాభాగా సృజతాం చాపరో మహాన్. ఇక్కడ కుశద్వీపంలో రెల్లు దుబ్బు ఎక్కువగా ఉన్నది. అందువలన ఆ ద్వీపానికి కుశద్వీపము అనేటటువంటి పేరు వచ్చింది. రెల్లు దుబ్బు అంటే మనకందరికీ తెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి తాలూకా జననోత్పత్తి. సుబ్రహ్మణ్య స్వామి జననం ఎక్కడ జరిగిందయ్యా అంటే రెల్లు దుబ్బులో జరిగిందని మనకి స్కాంద పురాణంలో కానీ మిగతా శివ మహాపురాణంలో కానీ వస్తుంది. అవి ఆ ఘట్టాలు చెప్పుకునేటప్పుడు ఆ కుశద్వీపము, అందులో ఉండేటటువంటి కుశము, ఆ కుశము అంటే దర్భకు ఉండేటటువంటి అతి పవిత్రత, ఇవన్నీ కూడా అక్కడ చెప్పుకుందాం మనం. అయితే ఇక్కడ ఈ రెల్లు దుబ్బులోని ఈ ఎక్కువగా ఆ ద్వీపంలో ఉండడం వలన ఆ ద్వీపానికి కుశద్వీపము అనేటటువంటి పేరు వచ్చింది అంటూ, ఆ ద్వీపం ఎంత ప్రమాణం కలిగి ఉందో దాని చుట్టూతా కూడా ఘృత సముద్రము అంటే నెయ్యి సముద్రంలాగా చుట్టబడి ఉంది ఆ కుశద్వీపానికి. ఈ ఘృత సముద్రం చుట్టూ కూడా క్రౌంచద్వీపం ఉంది. భాగుడవైన ఓ మైత్రేయ మహర్షి, క్రౌంచద్వీపం మరొక గొప్ప ద్వీపము, దాని యొక్క వివరం గురించి వివరిస్తున్నాను, శ్రద్ధగా విను అని ఆ పరాశరుడు వారు ఉటకిస్తున్నారు క్రౌంచద్వీపం గురించి. ఇకన మనం ఎదరగట్టాలలో ద్వీపాలు, మధ్యస్థమంలో జంబూద్వీపము, అందులో ఉండేటటువంటి మహాపురి, ఆ జంబూద్వీపంలో ఉండేటటువంటి పర్వతము, అద్భుతమైనటువంటి మేరు పర్వతము, దానిలో ఉండేటటువంటిది చక్కనైనటువంటి మహాపురి, బ్రహ్మదేవుడు నివసించినటువంటిది, దాని చుట్టూ మరొక ద్వీపము, దాని చుట్టూ ఒక సముద్రము, ఇలాగా ఈ సముద్రాలన్నీ చుట్టూ వస్తూ ఉంటే మధ్యస్థమంలో ఇక్కడికి వచ్చేసరికి క్రౌంచద్వీపం దగ్గరకు వచ్చాం. ఈ క్రౌంచద్వీపం ఎలా ఉన్నది? కుశద్వీపానికి వెలుపల పక్క నెయ్యి అనేటటువంటి సముద్రం ఉంటే ఆ సముద్రం చుట్టూతా కూడా ఈ క్రౌంచద్వీపము ఉన్నది అని పరాశరుడు వారు చెబుతున్నారు. కావున ఈ ద్వీపాల గురించి తెలుసుకోవాలి, ఆ సప్త నదుల గురించి వివరం తెలుసుకోవాలి. ఒక్కొక్క ద్వీపంలో ఒక్కొక్క మహాత్ముడైనటువంటి రాజు పరిపాలిస్తూ ఆయనకి 7 కుమారులు కలుగుతూ ఉన్నారు. ఈ 7 కూడా 7 వర్షములుగా మారుతూ ఉన్నారు. ఆయా వర్షకాలాల్లో ఆయా కుమారులే రాజ్య పరిపాలన చేస్తూ ఆ ద్వీపాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. అందులో ప్రవహించేటటువంటి నదులు, అందులో ఉండేటటువంటి పరమ పవిత్రమైనటువంటి కొండలు, వాటన్నింటి గురించి తెలుసుకొని మన జీవనం సార్థకత చేసుకోవాలి అన్నదే మన తాలూకా తాపత్రయం. అంచేత అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటూ, ఈ పురాణాన్ని, ఈ వీడియోని అన్నింటినీ ఫాలో అవుతూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.